నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వర్తమాన ప్రపంచాన్ని సామాన్య ప్రజానీకానికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలంటే గాంధీ మార్గాన్ని అనుసరించడం తప్పనిసరని ఐక్యరాజ్యసమితి మొదలు అమెరికా, యూరోపియన్ దేశాల వరకు అన్ని అంగీకరిస్తున్నాయి. దాదాపు ప్రపంచ దేశాలన్నీ గాంధీ నామాన్ని జపిస్తున్నాయి. ఇందుకు ఒకటే కారణం, సామ్యవాద విధానాలు, పెట్టుబడిదారీ విధానాలు రెంటిలోని మంచిని గ్రహించి ప్రజాశ్రేయమే పరమావధిగా రూపొందిన దారిది. అందుకే పర్యావరణ పరిరక్షణ సహా అన్ని విధాలుగాను ప్రపంచ ప్రజా సంక్షేమానికి గ్రామ కేంద్రకంగా దేశాభివృద్ధిని ప్రబోధించిన గాంధీ మార్గమే శరణ్యమని అందరూ తెలుసుకుంటున్న తరుణమిది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశ స్వతంత్రానికి పాటుపడిన జాతిపిత మాత్రమే కాదు, దేశం తీరుతెన్నులను ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు, దేశ సముజ్వల భవితకు దిశానిర్దేశం చేసిన విప్లవ సంఘ సంస్కర్త. ఆయన జీవితమంతా కట్టుబడిన విలువలు, స్ఫూర్తిదాయక సంబోధనలు. గాంధీ భౌతికంగా లేకపోవచ్చు, ఆయన బోధించిన ఆదర్శాలు, జీవించిన సూత్రాలు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ భారతానికే కాదు యావత్ ప్రపంచానికి ఆచరణీయాలే. ప్రపంచం అతి వేగంగా మారిపోతోంది. పరస్పర అవిశ్వాసం, ఈర్ష్య, భయం, అనుమానాల నడుమ అతలాకుతలమైపోతోంది. పేదరికం, హింస, అసహనం నానాటికి పెరుగుతున్నాయి. విజ్ఞానం, నాగరికతల బాహ్య వృద్ధి మనసుల ఆంతరిక ఐక్యతకు దోహదపడటం లేదు. ఈ విధ్వంసక సమాజానికి కాయకల్ప చికిత్స చెయ్యడానికి వ్యక్తుల మానసిక సంస్కరణ కావాలి. ఇది సాధించగల దైవం సత్యం మాత్రమేనని గాంధీవాదం. సత్యమైనదే న్యాయమని ఆయన భావన. వ్యక్తి తన ఒక్కడి జీవితం నుంచే కాక తోటివారి జీవితాల్లో నుంచి సత్యాన్ని గ్రహించాలని, ఇందుకు అంకిత భావంతో కట్టుబడి ఉండటం ఒక్కటే మానవ మనుగడకు అసలైన అర్థమని చెప్పే వాక్కు గాంధీ మానవతావాదానికి పరాకాష్ట. ఓ లక్ష్యాన్ని సాధించటంలో లక్ష్య స్వరూపము, సాధించే మార్గము విడదీయరానివని, ఆ రెండూ పూర్తిగా విశుద్ధంగా ఉండాలని బాపు నమ్మిన సిద్ధాంతం. నిజాన్ని, న్యాయాన్ని తెలుసుకోవడమే జీవితపు అంతిమ లక్ష్యమైనందున వాటిని సాధించే మార్గాలు కూడా నిజాయితీగా, న్యాయపూరితంగా ఉండాలని గాంధేయ ప్రబోధం. ఇందుకోసం వ్యక్తి తనంత తాను స్వచ్ఛంగా ఉండాలి, తనను తాను ప్రక్షాళన చేసుకోవాలి. తెల్ల కాగితం, తెల్లని పువ్వు మాదిరిగా జీవితం ఉండాలంటే 5 నియమాలు పాటించాలి. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే ఆ 5ంటిని జీవితాంతం పాటించే వ్యక్తి జీవితమే అసలు సిసలైన జీవితం అనిపించుకుంటుంది. సత్యమే దైవం, అదే జ్ఞానం. అహింస అంటే ఈ సృష్టిలోని ఏ జీవికి మనస, వాచ, కర్మణ ఎలాంటి హాని చేయకపోవడం. క్రోధం, క్రౌర్యం, అవమానం, అణిచివేత, ఆత్మగౌరవాన్ని కించపరచటం వంటి భావాలను తప్పించటం కూడా అహింసే. అహింస లక్షణాన్ని సాధించాలంటే స్వార్థం లేసమాత్రమైనా ఉండకూడదు. మానవాళి అంతటినీ సమదృష్టితో ప్రేమించగలగాలి. శారీరకంగానూ మానసికంగానూ స్వచ్ఛమైన అంతఃకరణ కలిగి ఉండడానికి వ్యక్తులు బ్రహ్మచర్యం అవలంబించాలి. అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం. అపరిగ్రహం అంటే వస్తువులపై స్వాధీన భావాలను వదిలేయడం పరిపూర్ణత కలిగిస్తాయి. అప్పుడే మనుషులు క్రమశిక్షణ కలిగిన నైతిక జీవితం గడపగలరు. మానవ సమాజం ప్రాథమికంగా సమాఖ్య స్వరూపంలో ఉంటే మంచిదని గాంధీ భావన. చిన్న సమూహాలెన్నో కలిసిన కేంద్రపు విస్తృత రూపమే సమాజం. అలాంటి ప్రతి చోట అణిచివేతకు పాల్పడేవారు, దానివల్ల హింసకు గురయ్యేవారు ఇద్దరూ ఉంటారు. అప్పుడు అన్యాయం, అణిచివేతలను ఎదుర్కోవడానికి
సత్యాగ్రహమే సరైన మార్గం. అదే సమయంలో సత్యాగ్రహి అయిన మనిషి తన వర్గాన్ని ప్రేమతోనూ శత్రువర్గాన్ని ద్వేషంతోనూ వ్యవహరించకూడదు. అందరినీ సమానంగా చూస్తేనే అంశాల వారీగా సత్యాగ్రహం నిర్వహించగలిగినప్పుడే న్యాయబద్ధమైన సమాజం రూపొందుతుంది. సమాజ నిర్మాణంలో వ్యక్తి పాత్ర సవ్యంగా పరిపుష్టంగా ఉండాలంటే సంస్కారపూరితమైన విద్య అవసరం. బాల్యంలో అభ్యసించే విద్య ప్రభావం వ్యక్తి జీవితాంతం ఉంటుంది. అందుకే ప్రతి చిన్నారికి విద్య అవసరం. ఇందులోనే నైతిక విలువల బోధన జరగాలి. శరీరం, మనసు, ఆత్మలను సంతులనం చేయగల విద్య మాత్రమే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది. వృత్తి విద్య, బాలికా విద్య కూడా సమాజానికి అత్యవసరమని గాంధీ కొన్ని దశాబ్దాల క్రితం చేసిన వ్యాఖ్యలు నేటి గ్లోబల్ ప్రపంచంలో తప్పనిసరి వ్యవహారాలుగా మారిపోయాయి. గాంధీ నైతిక సూత్రాలు ఆర్థిక రంగానికి వర్తిస్తాయి. సొమ్ములు పోగేయడం, అన్యాయ మార్గాలు అవలంబించడం ద్వారా వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి గాంధీ వ్యతిరేకి. అవసరం మేరకు మాత్రమే ధనమార్జించాలని గాంధీ బోధ. వ్యక్తులు కోరికలు తగ్గించుకోవాలి, విలాసాలకు పోకూడదు. వీటిని విస్మరిస్తే సత్యాన్వేషణ అనే వాస్తవిక జీవితావసరం దెబ్బతింటుంది. తోటివారిని పీడించటము, హింసకు పాల్పడటము వంటి అవలక్షణాలకు విలాసాలపై మోజే కారణం. యాంత్రిక పారిశ్రామిక విధానాలకు మొగ్గు చూపకుండా మనిషి శ్రమకు ఆస్కారం కలిగిన వ్యవసాయం, చేనేత, వడ్రంగం వంటి ప్రకృతి సహజమైన పనులపైనే ఆధారపడాలి. స్వదేశీ విధానాల మనుగడ బాగుండడానికి కుటీర పరిశ్రమలే సరైనవి. గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా స్వయం సమృద్ధి సాధ్యం. యాంత్రిక పారిశ్రామిక విధానాలు జన బాహుళ్యానికి సుదూరంగా ఉంటాయి. సంపద ఒక్కచోటే పోగుపడటానికి దారితీస్తాయి. ఏదేమైనా ఆస్తులు అధికంగా సమకూడినప్పుడు సైతం వాటిపై వ్యక్తిగత యాజమాన్యం కంటే ధర్మకర్తృత్వ భావన ఉండడమే మేలు. గాంధీ ఉద్దేశంలో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచమంతటినీ ఒక గ్రామం చేయడం కాదు, ప్రపంచాన్ని స్వయం సమృద్ధ గ్రామాలుగా రూపుదిద్దటం. భారతదేశం అభివృద్ధి ఈ దేశపు 7 లక్షల గ్రామాల అభివృద్ధితో మిళితమై ఉందని గాంధీ వాక్కు. దాని లక్ష్యం బహుళజాతి సంస్థల వ్యాపారం పెంచటం కాదు, ఏ కొద్దిమంది చేతుల్లోనూ సంపద చిక్కుపడిపోవడం కానే కాదు. నిజానికిప్పుడు పెట్టుబడిదారీ దేశాలు పేద దేశాలకు ఉదారంగా దానాలు చేస్తున్నారు. ఇందువల్ల దాతకు గ్రహీతపై ఆధిపత్యం చెలాయించే అవకాశం దక్కుతుంది. అది తెలిసినందునే గాంధీ భారీ పరిశ్రమలను వ్యతిరేకించారు. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ద్వారా మాత్రమే పల్లెలు అభివృద్ధి చెందుతాయని, వాటి వల్ల విస్తృత వైవిధ్యం కలిగిన దేశీయ సంస్కృతి సాంప్రదాయాలు సజీవంగా నిలుస్తాయని విశ్లేషించారు. గాంధీ ప్రపంచీకరణ వ్యతిరేకి కాదు. ఆయన ఆకాంక్ష గ్రామ కేంద్రకమైన ప్రపంచీకరణ. అహింస, స్వేచ్ఛ, సమానత్వాల మేళవింపైన సామాజిక రాజకీయ వ్యవస్థే న్యాయబద్ధమైనదని మహాత్ముడి వాక్కు. సత్యం, న్యాయం, అహింస, స్వేచ్ఛ, సమానత్వం అనే విలువలకు కట్టుబడి ఉండేదే ప్రజోపకరమైన వ్యవస్థ అంటారాయన. బల ప్రయోగంపై ఆధారపడి ఉండే రాజ్య వ్యవస్థను తిరస్కరించారు. అందుకే అహింసాయుతమైన గాంధేయ మార్గం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయం.